గతంలో జరిగిన తప్పులను సరిచేస్తూ ప్రజలకి మేలు జరిగే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు తెలిపారు. గత ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప పరిపాలన చేయలేదని అన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. వైసీపీ నేతలు తప్పులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. పోర్టుని లాగేసుకున్న విషయంలో జగన్ మీద కూడా కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సిఐడి అధికారుల నిర్లక్ష్యం వీడాలని సూచించారు. అక్రమాలపై జనసేన నిరంతరం పోరాటాలు చేస్తుందని గాది వెంకటేశ్వర్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల నుంచి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా ఏ రకంగా బాగు చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వెళ్తూ ఉంటే గతంలో పరిపాలించినటువంటి ఆ పెద్ద మనిషితో పాటు ఉన్నటువంటి మంది మావాదులంతా కూడా ఏదో ఒక రకంగా మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలి. ఇప్పుడు మనం పురాణాల్లో చూసినట్టుగా మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేయటం. ఈ సంధాన గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నేను చేత్కరించుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం, మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తు అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ సరిచేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అదేదో మీ మీద కక్ష సాధింపు కాదు, వాళ్ళకిలాగా గతంలో చూసాం. కేవలం కక్ష సాధింపు తప్పితే ఇంకొకటి చేద్దాము, రాష్ట్రానికి మంచి చేద్దాము ఆలోచన చేయనటువంటి వ్యక్తి పరిపాలనకి ఇప్పుడు మేము మంచి చేద్దాం అనుకుని వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ తప్పులు ఎప్పుడు ఆగవు కదా. జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తూ ఉంటే వాటిని మేమేదో కావాలని చెప్పి చేస్తున్నామని చెప్పేసి నోరు బారేసుకుంటా మన గుంటూరులో చూస్తే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడికి ఇచ్చారు పాప రాంబాబు గారికి. సత్యంపల్లిలో పనికి రావాలని చెప్పి సత్యంపల్లి నుంచి వచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చేశారు. ఈయనేదో పాపం ఖాళీ కూర్చున్నాడు కదా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ అధ్యక్షుడిని, అట్లానే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారి మీద ఏదో దుష్ప్రచారం చేద్దాము అనే ఒక ప్రయత్నం చేస్తూ నోరుందిగా అని చెప్పి నోరుసుకుని పడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా తెలియనాడికైతే చెప్పొచ్చు. మనం తెలిసి మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఏం చేయలేం కదా. దానితో పాపం గుండెల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఒకటి పెట్టుకుంటున్నాడు ఈ మధ్యన. అంత ముందు ఉందలేదు నాకు అది గమనించలేదు, కానీ గత కొంతకాలంగా చూస్తున్నాం గుండెల మీద చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఒకటి పెట్టుకుని వచ్చి కూర్చుని ఏదో పాపం ఒక ఋషి చెప్పినట్టుగా ఏదో దీర్ఘాలు తీస్తూ కానీ తెలుసుకోవాల్సింది ఏంటి రాంబాబు గారు, మీరు మేము ఏది కూడా ఇవాళ మీ మీద కోపంతోనో మీ మీద వ్యక్తిగతంగానో మీకులాగా మేము చేయట్లా. మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నాం. మీరు బుధాలు చదువుకుంటే మేమేం చేస్తాం? ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా వస్తున్నాయి. ఒక్కోదానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అవి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మేమేదో చేస్తున్నామనే ఫీలింగ్ లో మీరుంటే అది మీ దౌర్భాగ్యం. అంతకుమించి ఏంలే. మీరేదో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలి, మనోహర్ గారిని క్రిటిసైజ్ చేయాలి